హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రక్తహీనతను తగ్గించి పిల్లల్లో ఎనర్జీని పెంచే ఓట్స్ పల్లీ లడ్డు తయారీ విధానం చూపించబోతున్నాం. వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ ఓట్స్ లడ్డూని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా కడాయిలోకి 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని పల్లీలను బాగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఓట్స్ వేసుకొని ఓట్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఓట్స్ను ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓట్స్ని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే బాదాం కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు వేసాను. జీడిపప్పును కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఎండు ద్రాక్షను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ నెయ్యిని లడ్డు చుట్టేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలకు పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు, ఇలా పలుకులు ఉండాలి. ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు సేమ్ అలానే ఓట్స్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటే రెండు బాగా మిక్స్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ నెయ్యి యూజ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుండి రాగానే రోజు ఒక లడ్డు ఇవ్వండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని చూశారు కదూ. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.